సార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే రీసెంట్‌గా జరిగింది 2కి. అయితే హ్మ్. దీనికి సంబంధించి అల్లు అర్జున్ అంటే ఈ హ్మ్. మధ్య మనం చూస్తూనే ఉన్నాం 'పుష్ప 2' రిలీజ్ అవ్వనివ్వమని చెప్పేసి వాళ్ళ హ్మ్. ఫ్యాన్స్, హ్మ్. హ్మ్. మెగా ఫ్యాన్స్ అనడం. ఇదంతా ఒక వివాదం జరుగుతున్నప్పుడు ఆయన బర్త్‌డే విష్ చేస్తూ అంటే వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి మావయ్య హ్యాపీ బర్త్‌డే పవర్ స్టార్ అండ్ డీసీఎం హ్మ్. పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మంచిగా ట్వీట్ చేస్తుంటే హ్మ్. మిగతా అంటే వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం దీన్ని వక్రీకరిస్తున్నారు. దీంట్లో హ్మ్. కూడా ఏదో ఉన్నది అర్థం అని హ్మ్. జెప్పి. అంటే దీని వెనక ఏదైనా మతలబుందా అని హ్మ్. హ్మ్. మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? ఒకప్పుడు 'సితార జ్యోతి చిత్రలాగా' దానికంటే ముందు బి. నాగిరెడ్డి గారి 'విజయ్ చిత్ర' అనే సినిమా పత్రిక ఉండేది. 'విజయ్ హ్మ్. చిత్ర' హ్మ్. అదొకటే మనకి సినిమా న్యూస్ ఉండేది. మంచి మ్యాగజైన్ అది. దాన్ని ఏమంటారంటే చందమామ పబ్లిషర్స్. చందమామ వచ్చేది కదా! తెలుగు, అవును. తమిళ్, మలయాళం హ్మ్. అన్నిట్లోనూ వచ్చేది. రాసిన వాళ్ళే రాజమౌళి వాళ్ళ ఫాదర్ కథలుగా తీస్తూ ఉంటాడు. అర్థమైందా? హ్మ్. చందమామ కథలే అన్నీని. నేను ఆయనతోటే అన్నాను ఒక హ్మ్. లిఫ్ట్‌లో. సో, ఇంతకీ ఆ చందమామ కథల్లో అంటే సారాంశం లాగా 'విజయ్ చిత్రలో' సారాంశం కూడా సినిమాకి సంబంధించి చాలా బాగుండేది. హ్మ్. అందులో శోభన్ బాబు గారు నేను మా కాలేజీలో ఉన్నప్పుడు అదే చదువుకోవాలి సినిమా గురించి చదువుకోవాలంటేనే. శోభన్ బాబు అందులో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడనమాట. అందులో 2 సెంటెన్స్ చాలా బాగుంటాయి. నేను ఒక పెద్ద నటుడు అవ్వాలంటే ఏం చేయాలని ఎవడో అడిగాడు. రాజ్ కపూర్ అంత నటుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఆయన గొప్ప నటుడు కాబట్టి నటుడు, గొప్ప దర్శకుడు కూడా. హ్మ్. అన్నప్పుడు ఈయన ఇచ్చిన ఆన్సర్ చాలా బాగుంటాయి. సోహన్ బాబు ఇచ్చిన ఆన్సర్‌లో జీవితాన్ని చదివాడు కాబట్టి డబ్బులు మెయిను. డబ్బులు సంపాదించాలి. దాన్ని సేవ్ చేయాలనే కాన్సెప్ట్ చెప్పింది ఆయనే. రియల్ ఎస్టేట్ చేసుకొని భూమి మీద పెట్టిన డబ్బులు ఎక్కడికి పోదని చెప్పింది ఆయనే. అందుకే ఈ రోజున ఆయన వేల కోట్లు కొడుకున్నాయి. హ్మ్. వందలు కాదు వేల కోట్లున్నాయి. సో, ఆయన బేసిక్‌గా కొంచెం స్ట్రిక్ట్ మనిషి కూడా. అలాగే పైకొచ్చాడు. రూ. 10 పెట్టి భోంచేసేవారట ఇతనును. కైకాలు చచ్చినారు నడుచుకుంటూ వెళ్తూ. హుహు. అప్పటి నుంచి కొడంబాగం నుంచి తెలుసు ఆయనకి. ఓకే. రూ. 10కి, రూ. 5కి యాక్ట్ చేసేవాడనమాట. అంటే అప్పుడు అదే అదే ఎక్కువే ఉంటది. సో, వాట ఎక్కువేం కాదు. సాధారణ చిన్న ఆర్టిస్ట్‌లకి ఇచ్చే రెమ్యునరేషన్. సో, డబ్బు విలువ, జీవితం విలువ బోడి పడబోసిన వాడు శోభన్ బాబు. కదా! సో, ఆ రోజుల్లో ఇలాగ నేను పెద్ద నటుడు అవ్వాలి, 'రాజ్ కపూర్‌లాగా' అవ్వాలంటే ఏం చేయాలి అనే దానికి సమాధానం చెప్పాడు. ఎలాగంటే, "నువ్వు 'రాజ్ కపూర్' అంత నటుడు అవ్వడానికి ప్రయత్నించు. కనీసం 'రిషి కపూర్' అవుతావు" అన్నాడట. అర్థమైనప్పుడు అలాగా ఇక్కడ ఈ ట్వీట్‌లో వాళ్ళు అందులో మంచి అర్థంతోటే ఇచ్చుంటాడు. ఎందుకంటే జనాలందరూ ఇలాగ ఫీల్ అవుతున్నారు కాబట్టి అక్కడ మావయ్య, గీవయ్య అని అనకూడదు. డీసీఎం అంటే డిప్యూటీ సీఎం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇవ్వాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఇచ్చాడు. ఓకే. దాన్ని ఇంకొకడు ఏమనిచ్చాడు నేను ఇప్పుడు అడిగితే పంపించావు కదా! థ్యాంక్ యూ నంద్యాల ఎక్స్ఎమ్మెల్యే వైఫ్ గారి ఫ్రెండ్ గారి హస్బెండ్ గారు అని టిట్ ఫర్ టాట్ అనమాట. అతను ఎంత ఫార్మల్గా ఇచ్చాడో పవన్ కళ్యాణ్ గారు డీసీఎం గారు అని ఎలాగ ఇచ్చాడో దానికి ఇచ్చాడనమాట. థ్యాంక్ యూ నంద్యాల ఎమ్మెల్యే, అటు ఎమ్మెల్యే కాదు ఎక్స్ఎమ్మెల్యే. హ్మ్. థ్యాంక్ యూ నంద్యాల ఎక్స్ఎమ్మెల్యే వైఫ్ గారి ఫ్రెండ్ గారి హస్బెండ్ అని. అదేందా అందులో తమిళ్లో నెక్కలు అంటారు. నెక్కలుగా చెప్పడం అంటే హ్మ్. ఎటకారంగా చెప్పడం అనమాట. బాగానే ఇచ్చాడు ఆయన ఎవరో. ఆయన పేరు జల్సా ఆయన ఐడి హ్యాండిల్. పేరు. హ్మ్. సో, ఇలాగా అపార్థం చేసుకుంటా పోతే ఇంకెలా ఉంటానే ఉంటాయి. దానికి కూడా శోభన్ బాబు ఒకటిచ్చాడు. ఏదో ఒక దాని గురించి మీరు ఇలాగన్నారు పలానా పత్రికలోనే అంటే దాన్ని అన్నాడన్నమాట ఆయన. అపార్థాలు చేసుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళ యొక్క మాటలకు అర్థాలు వెతకొద్దని. అది సాధారణంగా మగుడు పిల్లల్లో జరుగుతూ ఉంటది అది. హ్మ్. ప్రతిదానికి అపార్థం చేసుకుంటూ ఉంటది. అటు కాఫీ తాగుతాలు చూసినప్పుడు సరిగ్గా అమ్మాయిలాగా వెళ్ళిందనుకో మన వాళ్ళు మీమ్స్ పెడతా ఉంటారు కదా! అలాగా ఆడ మామూలుగా కాఫీ తాగుతావు ఏంటి? ఆ అమ్మాయి వెళ్ళటం ఏంటి? సో, ఇది సరదా జోక్‌గా చెప్తాను. అలాగా వీడేదో ట్వీట్ పెట్టాడు మన బన్నీ యంగ్ హీరో. పెట్టిన తర్వాత దానికి ఇంకొక యంగ్ బాయ్ ఇచ్చి ఉంటాడు. జల్సా అంటే ఎవరు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కొంచెం జల్సాగా బావుంటారాళ్ళు. హ్మ్. మంచి జోష్ ఉన్నవాళ్ళెవరు? ఫ్యాన్స్‌లో జోష్ ఉన్నవాళ్ళెవరు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ కూడా ఆ లెవెల్‌లో వెళ్ళిపోయారు. కుర్రోడు కదా! కుర్రోడు గారు ఉండేవాళ్ళు ఉంటారు, కుర్రోళ్ళే ఉంటారు. ముసలోళ్ళు ఉండరు కదా! ఇంకా చిరంజీవి గారి ఫ్యాన్స్‌కి ఎలా ఉంటారు? ఇంకొంచెం పెద్దోళ్ళు ఉంటారు. 40+, 45+ వాళ్ళు ఉంటారు. ఓకేనా? వీళ్ళిద్దరూ కుర్రవాళ్ళే ఉంటారు కాబట్టి దానికి బ్రహ్మాండంగా ఆన్సర్ ఇచ్చాడు. బాగుంది యాక్చువల్‌గా. అందులో అబద్ధాలు వెతకూడదు కానీ ఇందులో ఏముంటది మీనింగు? ఏదో విధంగా ఇవ్వాలి. డైరెక్ట్‌గా ట్వీట్‌లో ఇవ్వడు కదండీ! రాసేది కదా ఇలాగా
పవన్ కళ్యాణ్ మామయ్య గారు అదండి ఇదండి మీ కాళ్ళకి మీ కాళ్ళ మీద నా రింగ్లో నా ఫింగర్ లాగా మీ కాళ్ళ మీద నా హెడ్ అండి అని అంది కదా. అంచేత అతను చెప్పాల్సింది ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే ఎదురుబాటు ఇవ్వాలని లేదు కదా. అతను లెక్క ప్రకారంగా ఇలా ఇవ్వటం అఫీషియల్గా ఇచ్చినట్లే. బికాజ్ సీఎంగా ఉన్న టైంలో మామయ్యకి ఏమీ అనకూడదు. మన ఏదో చంద్రబాబు నాయుడు గారు మా మేనల్ని ఇచ్చాడు ఈ ₹1 అన్నాడు కదా, అలా అనకూడదు. అక్కడికక్కడ బంధుత్వం కలిపేయకూడదు, చీప్గా ఉంటుంది. టు ద యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ ఐ రియలీ అప్రిషియేట్ అని అనాలి. యాక్చువల్లీ మనం అనుకున్నట్టుగానే అనాలి లేదు కదా. నేనేదో మనం చెప్పాం, మన యొక్క ప్రతిభాభావాలు జనాలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాం. కానీ మనం అనుకున్నట్టుగానే వీళ్ళు అనుకున్నట్టుగానే బన్నీ ఇవ్వాలి, బన్నీ మళ్ళా దానికి జవాబు కూడా అతను అనుకున్నట్టుగానే వీళ్ళు ఇవ్వాలని లేదు కదా. ఇట్స్ ఓన్లీ మ్యూచువల్ ఎక్స్టెంపర్గా రాసి పంపుతారు. యాక్చువల్గా పంపించి ఉంటాడు. అంచేది ఇక్కడ వీళ్ళలో ఏమీ లేదని మనం మొట్టమొదటి చెప్తున్నాం. ఒకరికొకరికి వైరం పెట్టడం ఈజీ, దాన్ని మనం పరిరక్షించడం దాన్ని అలా కాదు ఇలా అని ఉంటారు. అర్థాలు అపార్థం చేసుకునే వాళ్ళ యొక్క మాటలకు అర్థాలు వెతకొద్దు అని శోభనబాబు గారు అన్నట్టుగా మనం ఎప్పుడు ఎందుకు చెప్తామంటే ఇండస్ట్రీలో సుభిక్షంగా ఉంది అంచేత దానికి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి మనం ఎందుకు గొడవ పెట్టాలి. ఏదో ఉంటాయి చిన్న చిన్న మనస్పర్ధలు పిల్లలు పెద్ద అయిన తర్వాత ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఎవరి కోటికి వాళ్ళకి మెయిన్ కదా. ఇది జనరల్గా లోక విదితం. ఇది ఫర్ దట్ నోబడీ నీడ్ టు గెట్ అఫెండెడ్ కాదు. ఫ్యాన్స్ అలా కాదు, ఒక హీరోని పట్టుకుంటారంటే ఇంకా రక్తం దారబోయేస్తారు. అందుకని చిరంజీవి గారి ఫాదర్ అని చాలాసార్లు చెప్తాను, వితౌట్ ఫ్యాన్స్ చిరంజీవి లేడు నువ్వు లేడు. ఫస్ట్లో ఫ్యాన్స్ విసుక్కునేవాడు అతను. ఎవరో మన పవన్ కళ్యాణ్ విసుక్కుంటే అది ఈయన చూశాడు, కింద ఫ్యాన్స్ వచ్చిన వాళ్ళు తిట్టుకుంటే పోతారట. జూబ్లీస్లో ఉండేది ఒక ఇల్లు ఇక్కడ సైడ్ అక్కడ మేము వెళ్ళాము దానికి, నేను ఏడుది నాగేశ్వరరావు గారు వెళ్ళాము అనమాట. నాగేశ్వరరావు గారు అబ్బాయి పెళ్ళికి వచ్చి చాలాసార్లు చెప్పాను, ఎందుకు చెప్తాను మళ్ళీ. అప్పుడు ఆయన నాన్నగారు కొంచెం మంచి ఫ్రాంక్గా మాట్లాడే వ్యక్తి అనమాట, దేవుడే నంబర్ అనుకుంటా. సో ఆయన అన్నాడు ఇలాగా ఫ్యాన్స్ ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి ఆయన నోటంటే విన్న తర్వాత నేను ఆశ్చర్యపోయాను. పవన్ కళ్యాణ్కి క్లాస్ స్పీకర్ అట. ఎలా స్పీకర్ అంటే నువ్వు ఫ్యాన్స్ని అలాగా విసుక్కోవటాలు అవి ఉండకూడదు. ఇప్పుడు మరి అటువంటి వాటికి కొన్ని వేల ఫ్యాన్స్ కలిస్తేనే కదా అతను సీఎం అయ్యాడు. అదేందా అది ఆయన చెప్పిన దాన్ని ఏమంటారు సందేశమే కదా. మరి ఫ్యాన్స్ని విస్మరించకూడదు, ఫ్యాన్స్ లేకుండా మీ అన్నయ్య మెగాస్టార్ లేడు, నువ్వు లేవనే వెళ్ళాను అన్నాడు అనమాట. అదేప్పుడు ఆ విధంగా ఫ్యాన్స్ రకరకాలుగా మాట్లాడుకుంటారు. బికాజ్ దే ఆర్ సో మచ్ ఆఫ్ అబ్సెస్డ్ విత్ దేర్ స్టార్. ఆ అబ్సెస్డ్ మనం ఎలాగా వర్ణనాతీతం, వర్ణించలేము. ఒకసారి మంచిగా మాట్లాడతాం, ఒక సందర్భంలో నువ్వు అడిగిన ప్రశ్న ప్రకారంగా, నువ్వు అడిగిన ప్రశ్నలో ఇంకోటి ఏమైనా కొంటుదనం కొంటే కొంటుగా మాట్లాడతాం. ఆ కొంటుగా మాట్లాడినప్పుడు చిరంజీవి గురించి ఏమైనా అఫెండ్గా మాట్లాడామనుకో నన్ను వాట్సాప్లో కూర్చొని మాడుతూ ఉంటారు. ఏమీ లేదు, మీరు అందరికంటే ఎక్కువ నాకు క్లోజ్ బికాస్ ఆఫ్ మెనీ థింగ్స్ అని చెప్పేసి అస్తమానం చెప్తూ ఉంటాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఐ అప్రిషియేట్ బికాజ్ యూ వాజ్ యూస్ టు కమ్ టు మీ. అతని యొక్క పొటెన్షియాలిటీ తెలుసు నాకు, అతని యొక్క నేర్చుకునే గుణం తెలిసి చెప్తున్నాను. అక్కడక్కడ కొన్ని రాంగ్గా మాట్లాడినప్పుడు రాంగ్గా మాట్లాడని చెప్తాం, మంచిగా మాట్లాడినప్పుడేమో పొగిడి చెడ్డగా మాట్లాడి నాలాంటి అనకూడదు ఎవరు. నేను అతను మంచి కోసం చెప్తాను. ఇప్పుడు యుఎస్ వెళ్ళి ఏదో సంథింగ్ రాంగ్ మాట్లాడాడు, ఓకే. సో ఆ విధంగా మాట్లాడేటప్పుడు భగత్ సింగ్ కమిటెడ్ సూసైడ్ అన్నాడు. భగత్ సింగ్ వాజ్ హ్యాంగ్ టు డెత్ బై బ్రిటిష్ పీపుల్. సో ఇటువంటి బేసిక్గా తప్పు మాట్లాడకూడదు ఎందుకంటే బికాజ్ యూఆర్ ఎంటరింగ్ ఇంటూ ద ఎరీనా ఆఫ్ పాలిటిక్స్ కదా. పొలిటిక్స్లోకి వెళ్ళినప్పుడు ఇటువంటి చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న తప్పు కాదు పెద్ద తప్పు యాక్చువల్గాను మాట్లాడకూడదు. మాట్లాడితే కరెక్టే మాట్లాడాలి, అర్థమైందా. సో అని ఒకసారి చెప్పాను. మళ్ళీ ఎందుకు చెప్తానంటే ద్వేషం ఎందుకు ఉంటుంది, ఇంక్లూడింగ్ బాలకృష్ణ మీద కూడా నాకు ద్వేషం ఉంటుంది. అతను చెడ్డగా మాట్లాడితే నీ రెప్యుటేషనే పాడైపోతుంది. ఈ రెప్యుటేషన్ ఎందుకు పాడైపోద్ది, చాలా అసభ్యంగా మాట్లాడకూడదు అని చెప్తాం అంతే, అదేనా. అదే తప్పితే ఇండస్ట్రీలో నాకు మొట్టమొదటి స్నేహితులు అతనే కదా. తర్వాత మా ఇద్దరికి ఏదో మనస్పర్ధ ఏదో వచ్చింది ఒక సబ్జెక్ట్ దగ్గర, దేర్ అండ్ సమ్ మ్యాటర్, దానికి దీనికి సంబంధం లేదు యాక్చువల్గా. కాకపోతే అతని యొక్క బిహేవియర్ని బట్టి డెఫినెట్గా అక్కడక్కడ అతని గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. అది భయపడిపోయి చెప్పలేదండి ఇలా మా వాడిని ఎందుకు అంటారండి అంటే ఎవరి పొద్దుడే లేపాడు సరే మరే నీకంటే ఎక్కువ నాకు బాలకృష్ణ చెప్పాను. ఇలా చెప్పడం వల్ల కొంత రీచ్ అవుతుంది, కొన్ని అటువంటి మాట్లాడడం మానేస్తాడని చెప్పి. సో అదేవిధంగా ఇక్కడ బన్నీ వీళ్ళందరూ గురించి అందరూ సినిమాకి సంబంధించింది కాబట్టి సో బన్నీ అలా రాయటంలో నాకైతే చమత్కారంగానే రాసేది అనిపించింది, కానీ అందులో ఏం ఉండదు. అతను కూడా జల్సా అని ఆయన రాశారు కదా పవన్ కళ్యాణ్, అతను కూడా సరదాగా పెట్టాడు. నువ్వు ఎంత ఫార్మల్గా పెట్టాడు అతను కూడా అంత ఫార్మల్గానే పెట్టాడు. సో ఇవన్నీ నాలాంటి సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక
ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది, ఇంత లోతుగా ఆలోచిస్తారు. ఈ సందర్భంలో గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ తరపున భయపడుతున్నారు, ఫీజులు ఎంత కట్టాలి. దాంట్లో మనం ఈ మధ్యన ప్రొవైడెడ్ ఇన్స్టాల్మెంట్లో కూడా కట్టొచ్చు అని పెట్టాం. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, నెంబర్ తెలుసుకొని వచ్చేస్తారు దానికి వాట్సాప్కి. యూ కెన్ కమ్, ధైర్యంగా రావచ్చు. మీ యొక్క కెపాసిటీ, కేపబిలిటీని బట్టి